నిన్న షర్మిల గారి కొడుకు నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. మరి మీడియా ప్రముఖులు గూడా అనాలి. ఎందుకంటే షర్మిల గారి అధికారిక ఛానల్ ఓనర్ ఉన్నారు గదా! వారాంత పలుకులు. ఆయన గూడా వచ్చారు. మరి మీడియా ప్రముఖులు అనకపోతే ఆ వేడుక నిర్వహించినటువంటి షర్మిల గారు పాపం ఫీల్ అయ్యేటట్టున్నారు కాబట్టి మీడియా ప్రముఖులు గూడా వచ్చారు. ఆయన హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, నెక్స్ట్ ఇంకా వీళ్ళు అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఉంది, కేవీపీ రామచంద్రరావు, సరే వీళ్ళందరూ కనుక కొందరు పారిశ్రామికవేత్తలు, మంచు మోహన్ బాబు, విష్ణు వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ హాజరయ్యారు. బాగానే ఉంది. అయితే అందరికీ ఎదురేగి స్వాగతం పలికి అందరితో ముసిముసి నవ్వులు చిరునవ్వుల స్వాగతం పలికినటువంటి షర్మిల గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అసలు ఆయన వచ్చిపోయినాడు నాకేం సంబంధం లేదన్నట్లున్నారు. అది బాగానే ఉంది. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, షర్మిల, అనిల్ కుమార్ వీళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే మంచిగా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ వేడుకలో మధ్యలో ఇంకా బై డిఫాల్ట్ నేను చాలాసార్లు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆడ చూసిన జై పవర్ స్టార్, జై కాబోయే సీఎం, జై పవర్ స్టార్ కాబోయే సీఎం, ఇంకా వినికి అని పక్కన అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ వివాహ వేడుకకు పైన వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు షర్మిల గారిని, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ అట్లా కరెక్ట్గా విజువల్లో అక్కడ చూడగానే అరే ఇద్దరిలో కూడా ఒకే క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అబ్బా అనిపించింది. టక్క నాకు 2019 అప్పుడు గుర్తొచ్చింది. 2019 ఎన్నికలకు ముందు నా తల్లిని తిట్టిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గుక్కబెట్టి ఏడిసి రాత్రి 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలు కూడా ట్వీట్ చేసుకుంటూ అప్పుడు ఏమంటారు లాస్ట్లో 9 ఉన్నటువంటి టీవీ ఇప్పుడేదో కాసింత సీఈఓ మారిన తర్వాత కాసింత న్యూట్రల్గానో లేకుంటే జగన్ గారికి కాసింత సానుకూలంగా కనిపిస్తుందేమో కానీ అప్పుడు అది చేసిన అరాచకం మామూలుగా లేదు. అప్పుడు ఆ ఛానల్ మీద అంటే వారాంత పలుకుల ఛానల్ మీద అబ్బో అసలు పవన్ కళ్యాణ్ ఏడుపులు మామూలు కాదు. మా తల్లిని తిట్టిస్తారా, మా తల్లిని తిట్టిస్తారని చెప్పి రకరకాలుగా ఆయన ఏడుపులు అలా కొనసాగుతున్న వేళే అప్పుడే షర్మిల గారు కూడా నా మీద పర్సనల్గా అటాక్ చేస్తారా, నన్ను తిడతారా, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారా అని ఆమె కూడా వెళ్ళి హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసే పెట్టింది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెపై అట్లా సైబర్ క్రైమ్లో కేసు పెట్టింది. ఈయనేమో నా తల్లిని తిట్టిస్తారని చెప్పి అర్ధరాత్రి గుక్కలు పెట్టి తెల్లవారుజామున గుక్క పెట్టి ఏడ్చుకుంటూ ట్వీట్లు చేశారు. తీరా గిర్రన కాలం తిరిగేసరికి పవన్ కళ్యాణ్ ఏమొకటే, షర్మిల ఏమొకటే, ఇటువంటి వాళ్ళ ఏమొకటే, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించాలి అని. పోనీ బయటకు ఏమైనా స్పెసిఫిక్ కారణాలు చెబుతారా ఏంటంటే జస్ట్ అసూయ, ద్వేషం, కుళ్ళు దానంతా కవర్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ప్రపంచ ప్రయోజనాలు, అంతరిక్ష ప్రయోజనాలు, ఇంకేమైనా ఏలియన్స్ ప్రయోజనాలు, ఈ విధంగా సరే ఇద్దరిలోగానే కామన్ క్వాలిటీ చూడండి, సేమ్ ట్రిగరింగ్ పాయింట్. ఎవరి మీద అయితే ఏడ్చారో వాళ్ళే అధికారంలోకి రావాలని ఇద్దరు తపన పడుతూ ఉండడం, ఎవరైతే మా తల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేశారని చెప్పి వీళ్ళు కేసులు పెట్టి గుక్క పెట్టి ఏడ్చారో వాళ్ళే అధికారంలోకి రావాలని చెప్పి చూడడం, ఇంకిద్దరు ఆవేశం స్టార్లే. అందులో అయితే ఏం మార్పు అంటే చేంజ్ లేదు. ఇద్దరు ఒక తీసుకునే నిర్ణయం మీద కట్టుబడి ఉండే రకాలు కాదు. ఈయన 14 ఎక్కడున్నాడో 19 ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ 24 ఇంకెక్కడ ఉంటాడో ఇప్పటికీ కానీ కొంచెం క్లారిటీ వచ్చింది. షర్మిల సంవత్సరం కింద పార్టీ పెట్టింది ఒక దగ్గర, సంవత్సరం తిరిగే దగ్గర ఇంకో దగ్గరకు వచ్చింది. తెలంగాణలో మాట్లాడిన మాటల డైలాగులు ఎక్కడికి పోయానో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన మాటల డైలాగులు ఇంకేముంటాయో. అరే నాకు వాళ్ళిద్దరిని చూడగానే అక్కడ నాకు మొత్తం ఇవన్నీ కనుక జిర్రని తిరుగుతూ ఉన్నాయి. ఏం నాయకత్వము, ఏం నాయకులు, గొప్పోలరా బాబు అనిపించింది.